ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం మరోసారి పెను సంచలనంగా మారింది. గత ఐదేళ్లుగా 3 రాజధానుల మంత్రాన్ని జపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సరికొత్త వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. తాజాగా రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి చేసిన ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ అనే కొత్త రాజధాని నమూనాను అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని అంటే కేవలం కొన్ని గ్రామాల సమూహం కాదని, కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విజయవాడ, గుంటూరు మరియు మచిలీపట్నం నగరాలను కలుపుతూ ఒక భారీ మెగా సిటీని నిర్మించాలనే జగన్ ఆలోచనను ఆయన సభ ముందు ఉంచారు. మావిగన్ అనే పేరు మచిలీపట్నంలోని మా, విజయవాడలోని మీ మరియు గుంటూరులోని గన్ అనే అక్షరాల కలయికతో ఏర్పడింది. ఈ మూడు ప్రధాన నగరాల మధ్య ఉన్న సుమారు 110 కిలోమీటర్ల జాతీయ రహదారి పరిధిని ఒకే గొడుగు కిందకు తెచ్చి అభివృద్ధి చేయడమే దీని ప్రధాన లక్ష్యం. అమరావతి వంటి ప్రాంతాల్లో లక్షల కోట్లు ఖర్చు చేసి సున్నా నుంచి నగరాన్ని నిర్మించడం కంటే ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను వాడుకుంటూ అభివృద్ధి చేయడం లాభదాయకమని వైసీపీ వాదిస్తుంది. అమరావతి అభివృద్ధి కోసం దాదాపు 2 లక్షల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్న తరుణంలో కేవలం 10% నిధులతో అంటే సుమారు 20,000 కోట్లతో మావిగన్ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి రాజధానిగా మార్చవచ్చని సుబ్బారెడ్డి వివరించారు. ఈ ప్రతిపాదికన కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, భౌగోళికంగా కూడా ఎంతో ప్రాధాన్యత కలిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మచిలీపట్నం పోర్టు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంది. అటు విజయవాడ రవాణా సంస్థకు కేంద్రంగా ఉండగా ఇటు గుంటూరు వాణిజ్యపరంగా బలంగా ఉంది. ఈ మూడింటిని అనుసంధానించడం ద్వారా ఒక భారీ కారిడార్ ఏర్పడుతుందని, తద్వారా రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరుగుతుందని వైవి సుబ్బారెడ్డి తన ప్రసంగంలో స్పష్టం చేశారు. కేవలం ఒక గ్రాఫిక్స్ నగరం కోసం వేల కోట్ల వృధా చేయకుండా వాస్తవిక దృక్పథంతో ఆలోచించాలని ఆయన హితవు పలికారు. అయితే ఈ మావిగన్ ప్రతిపాదనపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతిని రాజధాని కొనసాగించాలని కూటమి ప్రభుత్వం పడుతుంటే వైసీపీ మాత్రం ఈ ప్లాన్ బిని ముందుకు తీసుకెళ్తుంది. ఇది ప్రజల గందరగోళం సృష్టిస్తుందని కొందరు విమర్శిస్తుంటే, మరికొందరు మాత్రం అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలంటే ఇలాంటి మెగా సిటీలు అవసరం ఉందని మద్దతు తెలుపుతున్నారు. రాజ్యసభ సాక్షిగా సుబ్బారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీసే అవకాశం ఉంది. మొత్తానికి మావిగన్ అనే పేరు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ రాజకీయ వేదికలపైన హోరెత్తుతుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రతిపాదన ఎంతవరకు ముందుకు వెళ్తుందో మరియు దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.